76 అంటే టోటల్ సింగరేణిగా అప్లై అయ్యేటువంటి జీవో. దాన్ని టేకప్ చేయకుండా ఉంటే అటు ప్రభుత్వానికి ఆదాయం రావట్లేదు, అక్కడ ఉండే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టింది అది 76 జీవో. దాన్ని అమలు చేయడానికి ఇంతవరకు ఎందుకని మరి నేను మా శ్రీనివాసరెడ్డి గారు కూడా చాలాసార్లు చెప్పాను, అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లాను. సీరియస్గా దాని మీద ఫోకస్ పెట్టాలని చెప్పి మీ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష. అలాగే దానిలో పనిచేసే కాంట్రాక్టర్లకి కార్మికులకు కేవలం 12,000 ఇస్తున్నారు అధ్యక్ష, కేవలం 12,000 ఇస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు ఏమైనా చనిపోతే అవుట్ సోర్సింగ్ వాళ్ళు చనిపోతే ముందు చనిపోయినప్పుడు కర్మకాండాలకు ఏదో డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ చనిపోయిన మీరు అవుట్ సోర్సింగ్ కాబట్టి అని చెప్పి ఆ డబ్బులు కూడా ఇవ్వట్లేదు అధ్యక్ష. ఇటువంటివన్నీ కూడా పట్టణాల్లో జాగ్రత్తగా ఆలోచన చేయాలి. రెండోది హైదరాబాద్ లాంటి చోట ఇతర చోట స్లమ్ ఏరియాస్ చాలా ఉంటాయి అధ్యక్ష. ఈ స్లమ్ ఏరియాస్కి సంబంధించి స్పష్టమైనటువంటి ఒక విధానాన్ని ప్రభుత్వం తీసుకుని ఎన్ని స్లమ్ ఏరియాస్ ఉన్నాయో నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ టౌన్ దానికి సంబంధించి స్పెషల్ ఫండ్ ఏదన్నా పెట్టి ఆ స్లమ్ ఏరియాస్ని డెవలప్ చేయాల్సింది. ఎందుకంటే అక్కడంతా ముఖ్యంగా పేదలు దళితులు ఉండేటువంటి ఏరియాలు, వాటికి సంబంధించి స్పెషల్ ఫోకస్ పెట్టాలి, స్పెషల్ ఫండ్ పెట్టాలి, దాన్ని బాగు చేయాల్సిన అవసరం ఉందని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా పట్టణాల్లో ఇప్పుడు గ్రామాల్లో మన ఈజీఎస్ వర్క్స్ ఉన్నాయి అధ్యక్ష. పట్టణాలకు సంబంధించి పట్టణ పేదల్ని ఏదో మెప్మా లాంటివి ఉన్నాయి కానీ దానివల్ల పెద్దగా అంత ఉపయోగదాయకంగా ఏదో కొద్దిగా ఈ మన సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు పనికొస్తాయి కానీ పట్టణ పేదలకి సంబంధించి ఏదో ఒక పద్ధతుల్లో బహుశా ఏ రాష్ట్రం లేదు, వాళ్ళకు ఒక స్కీమ్ పెట్టి ఆ ఈజీఎస్ లాగా గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఉపాధి ఎలా కల్పిస్తున్నారో పట్టణంలో ఉన్నటువంటి పేదలకు కూడా ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ మధ్య ఇప్పుడు మాది కూడా ఇవాళ సాయంత్రం బిల్లు అవుతుంది అనుకుంటా, కొత్తగూడెం మున్సిపాలిటీ పాల్వంచ మున్సిపాలిటీ కలిపి కార్పొరేషన్ చేస్తున్నట్టున్నారు. నేను ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి, అలాగే ఇతర మంత్రులు మా తుమ్మల గారు, బట్టి గారు, మా శ్రీనివాసరెడ్డి గారు, లేకపోతే ఇతర మంత్రివర్గ సహచరులకు ధన్యవాదాలు తెలియజేస్తూనే దానిలో ఒక ఇబ్బంది వస్తుంది. గ్రామాలు తీసుకొచ్చి ఇప్పుడు సీతక్క గారి మునిగిలో కూడా అదే ప్రాబ్లం ఆమె కూడా వస్తుంది. ఎందుకంటే గ్రామాలు తీసుకొచ్చి మున్సిపాలిటీలో కలుపుతున్నారు. సహజంగా కలపకపోతే మున్సిపాలిటీ అవుతుంది, లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ అవుతుంది. వాళ్ళకి అక్కడ రైతాంగం మీది కూడానా తండాలు అయితే వాళ్ళు వ్యవసాయ భూములు ఉన్నాయి అధ్యక్ష. ఇప్పటి వరకు దాని మీద ఏదో ఉపాధి హామీ పేరుతో ఎంతో కొంత వస్తుంది. అటువంటి వాటి మీద ఏదో ఒక పాలసీ తీసుకుని అక్కడి వరకు ఆ ఉపాధి హామీనా ఇంకో పద్ధత ఆ గ్రామాల్లో వాళ్ళకి ఒకటి ఏర్పాటు చేయాలి. అలా పట్టణంలో పేదలకు కూడా దానిలాగా ఒకటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ఇక ఇంకొక అంశం పట్టణానికి సంబంధించి చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఈ అంశానికి సంబంధించి ముఖ్యంగా దీని ఫండ్ మున్సిపాలిటీలకి ఫండ్ అనేది లేదు అధ్యక్ష. గతంలో వాళ్ళ ఫండ్ను వాళ్ళు ఉపయోగించుకునేవాళ్ళు. తర్వాత ఏమొచ్చిందంటే ఈ 10 ఏళ్ల కాలంలో వాళ్ళు పన్నులు ట్యాక్సులు వసూలు చేస్తే లేకపోతే వాళ్ళకి వచ్చే డబ్బులు అక్కడ కాకుండా ట్రెజరీ పేరుతో స్టేట్కి తెప్పించుకునేవాళ్ళు అధ్యక్ష. అది మున్సిపాలిటీలోనూ అదే పద్ధతి ఉంది సార్. శ్రీధర్ బాబు గారు కొద్దిగానండి. మున్సిపాలిటీల్లో గ్రామాల్లో మనం ఇవ్వాల్సింది డబ్బులు పోయి వాళ్ళ డబ్బులు వాళ్ళు వసూలు చేసుకుంటే ఆ డబ్బులు తీసుకొచ్చి ట్రెజరీ పేరుతో స్టేట్లోకి వస్తున్నాయి. స్టేట్లో వస్తే వీటి వేరే వాటికి ఖర్చు పెట్టుకుంటున్నారు. అందువలన 5 నెలలు 6 నెలలు జీతాలు ఇవ్వలేని పరిస్థితి అధ్యక్ష. జీతాలు వీలు కాదు ఇచ్చేది, జీతాల గ్రాంట్ వాళ్ళ నుంచి వాళ్ళే. గవర్నమెంట్ ఏమి జీతాలు ఇవ్వదు. పూర్వం ఇచ్చేవాళ్ళు, పూర్వం లైట్లకు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అది కూడా లేదు. టోటల్గా మనకేంటంటే చట్టంలో పేరుని దాన్ని అడ్డం పెట్టుకున్నారు. మన స్థానిక ప్రభుత్వాలు
మున్సిపాలిటీలు అంటే స్థానిక ప్రభుత్వం, పంచాయతీలు అంటే స్థానిక ప్రభుత్వాలు. ఇప్పుడు ఆ ప్రభుత్వాల సొమ్ములు మనం తీసుకొచ్చి మనం వాడుకుంటూ తిరిగి వాళ్ళకి ఇవ్వకపోవటం చాలా అన్యాయం అధ్యక్ష. అందువల్లనే 5 నెలలు 6 నెలలు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. అందువల్ల డైరెక్ట్గా వాళ్ళు వసూలు చేసే పన్నులు వాళ్ళకే ఉండాలి, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ ద్వారానే ఉండాలి. లేకపోతే బలు పెట్టడానికి కూడా డబ్బులు లేవు అధ్యక్ష. అదే మీ మందని కాదు, అక్కడి నుంచి వచ్చేదే నేనేది. నీకు 10 ఏళ్ళ నుంచి జరుగుతుందమ్మా. ఇప్పుడు అనేది నేను ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేది కాదు, ఆ సిస్టమ్ మార్చాలని నేను అడుగుతున్నా. మనం అదనం ఇవ్వలేకపోతున్నాం, వాళ్ళు తెచ్చుకోవాలి, వాళ్ళని వాడుకోవాలి కదా. అది అందువలన రెండు ఇటు అదేవిధంగా మనం కూడా ఒకటి చెప్పాను నేను, కొద్దిగా ఎక్కువ జీతాలు ఇచ్చేవాళ్ళు, కొద్దిగా ఫైనాన్షియల్ వైబిలిటీ ఉన్న చోట అంత ఇవ్వడానికి వీల్లేదు, అందరు కూడా సమంగా ఉండాలని తగ్గించారు. అది సరిచేయమని చాలాసార్లు చెప్పాను. ఆ విధంగా అటువంటి కొద్దిగా జాగ్రత్త చేసి ఉండాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇక ఈ ఈటీకి సంబంధించే మరి ఏదో పేపర్లో ఒకటి వచ్చింది, మరి నిజం ఒకటి నాకు తెలియదు. నాకు ఇప్పుడు ఎందుకంటే ఇందులో ఇప్పుడు బీసీలది మాట్లాడుకుంటున్నాం, గ్రామీణ అభివృద్ధి బాగా మాట్లాడుకుంటున్నాం, పట్టణాలు